హాయ్ అందరికి గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరందరూ హ్యాపీగా హెల్దీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎవరైతే మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నారో మన వీడియోస్ కనుక నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీకు కాస్త అయినా హెల్ప్ అవుతాయి అనుకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రోజు మీకు ఒక హెల్దీ రొటీన్ తో పాటు మంచి మంచి రెసిపీస్, అలాగే రక్షాబంధన్ సెలబ్రేషన్స్ కూడా మీతో షేర్ చేసుకుంటాను. మార్నింగ్ అయితే 4 కి లేచాను. లేంగానే ఇంకా మార్నింగ్ రొటీన్ ఉంటుంది కదా, హాట్ వాటర్ కోసం అయితే స్టవ్ మీద వాటర్ పెట్టేశాను. అవి కాగంగానే ఫ్లాస్క్ లో పోసేసి ఇంకా డైనింగ్ టేబుల్ మీద అయితే పెట్టేశాను. డైనింగ్ టేబుల్ అయితే క్లీన్ చేస్తున్నాను. ఇక నైట్ తాగేసిన గ్లాసులు అయితే ఉంటాయి కదా, అవన్నీ తీసేసి కొంచెం మ్యాట్లు అయితే సరి చేసేసి ఇంకా అయితే 2 గ్లాసులు అయితే అక్కడ పెట్టేస్తున్నాను. ఇంకా పిల్లలు లెగిసి ఫ్రెష్ అయిపోయి వాళ్ళు హాట్ వాటర్ తీసుకుంటారు కదా. డైనింగ్ టేబుల్ అయితే నీట్ గా సెట్ చేసి ఇంకా కిచెన్ లోకి అయితే వచ్చేసాను. ఇంకా ఇక్కడ వచ్చేసి జీరా వాటర్ పెడుతున్నాను అనమాట. ఈ రోజు అయితే మార్నింగ్ డ్రింక్ అయితే జీరా వాటర్. నేను 3 కోసం అయితే చేస్తున్నాను. దానికోసం 2 ఫుల్ స్పూన్స్ అయితే జీరా వేసుకున్నాను. ఒక 10 నిమిషాలు బాయిల్ చేసుకొని ఇక మూత పెట్టేసుకొని ఆ తర్వాత వేడివేడిగా తీసుకుంటే చాలా మంచిది. చాలా మందికి బిజీ వర్క్స్ వల్ల గానీ, జాబ్స్ వల్ల గానీ, ఇప్పుడు చాలా వరకు జాబ్స్ వచ్చేసి కూర్చొనే కదా చేసేది. అలాంటి వాళ్ళు కూడా ఎక్కువ మూమెంట్స్ లేకపోవడం వల్ల మనకైతే ఇండైజెషన్ ప్రాబ్లమ్స్ అయితే వస్తూ ఉంటాయి కదా. అలాంటి వాళ్ళు మార్నింగ్ ఇలాంటి జీలకర్ర వాటర్, వామ్ వాటర్ తీసుకుంటే వాళ్ళకి డైజెషన్ ఇంప్రూవ్ అవుతుంది. అలాగే బ్యాడ్ కొలెస్ట్రాల్ కూడా ఫామ్ అవ్వకుండా చాలా హెల్ప్ అవుతుంది. ఈ రోజు రాఖీ సెలబ్రేషన్స్ కదా, పిల్లల కోసం అయితే బెల్లంతో ఓట్స్ పొంగల్ చేస్తున్నాను. దానికోసమే కడాయిలో 1 టీ స్పూన్ నెయ్యి వేసుకొని అందులో కొన్ని జీడిపప్పు వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. ఇది కాస్త ఫ్రై అవ్వగానే కొన్ని గ్రీన్ కిస్మిస్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. గ్రీన్ కిస్మిస్ లైట్ గా బబుల్స్ లాగా మనకు అవుతాయి కదా, అప్పుడు అయితే ఫ్రై అయినట్లే. ఇక సపరేట్ గా ఒక గిన్నెలో తీసేసుకోవాలి. ఇంకా ఇదే కడాయిలో రోల్డ్ ఓట్స్ అయితే వేసుకొని సిమ్ లో పెట్టుకొని అయితే ఫ్రై చేసుకోవాలి. మనకి ఇంకా ఉన్న నెయ్యే సరిపోతుంది, ఎక్స్ట్రా నెయ్యి అయితే ఏం వేసుకొని అవసరం లేదు. ఇంకా మీరు కనుక ఎక్కువ మందికి చేసుకుంటే మీరు నెయ్యి అయితే యాడ్ చేసుకోవచ్చు. 1 కప్పు పొంగల్ కోసమే నేను ఇక్కడైతే 1/2 కప్ అయితే రోల్డ్ ఓట్స్ తీసుకున్నాను. నేను వెయిట్ లాస్ లో ఉన్నాను కాబట్టి నేను తినట్లేదు. అలాగే మా హస్బెండ్ కూడా స్వీట్ అంతగా ఇష్టం ఉండదు, ఆయన కూడా తీసుకోరు. అందుకే మా పిల్లల కోసం అయితే కొంచెమే చేస్తున్నాను. ఇక సిమ్ లో పెట్టుకొని మనం ఫ్రై చేసుకోవాలి. మంచి స్మెల్ వస్తుంది. అలాగే లైట్ గా కలర్ చేంజ్ అయ్యే వరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత ఇందులోనే నేనైతే 1.5 కప్ అయితే మిల్క్, అలాగే ఒక 1/2 కప్పు వాటర్ యాడ్ చేసుకున్నాను. నేనైతే పొంగల్ లాగా చేస్తున్నాను కాబట్టి ఒక 2 కప్స్ అయితే తీసుకున్నాను. మీరైతే గనక మీకు పాయసం కన్సిస్టెన్సీలో కావాలంటే 3 కప్స్ మిల్క్ యాడ్ చేసుకోవాలి. నేనైతే పొంగల్ లాగా చేస్తున్నాను కాబట్టి 1.5 కప్ మిల్క్ తీసుకొని ఒక 1/2 కప్ అయితే వాటర్ యాడ్ చేసుకున్నాను. ఒక పక్క అయితే పాయసం అవుతుంది కదా, ఈ పక్క వచ్చేసి ఇక లంచ్ కోసం నేనైతే ఎర్రపప్పు బచ్చల కూర చేస్తున్నాను అనమాట. అందుకోసం ఎర్రపప్పును సిమ్ లో పెట్టుకొని ఒక 5 మినిట్స్ ఫ్రై చేసుకుంటే, ఫ్రై చేసిన పప్పుతో గనక మనం ఆకుకూర పప్పు చేస్తే చాలా రుచిగా ఉంటుందండి. ఇంకా అక్కడ ఫ్రై అవుతుంటే ఇక్కడ వచ్చేసి నేను ఒక గిన్నెలో ఆకుకూర వేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్లు అయితే గల్లులుప్పు వేసుకుంటున్నాను. ఆకుకూరలలో ఇలా గల్లులుప్పు కానీ వెనిగర్ కానీ వేసుకొని మనం క్లీన్ చేసుకుంటే దాని మీద పెస్టిసైడ్స్ వేసి ఉంటారు కదా, అవైతే క్లీన్ అవుతాయి. ఈ రోజుల్లో ఆకుకూరలు అన్ని మందులు వేసే కదండి పండిస్తున్నారు. మనం కంపల్సరిగా ఆకుకూరలను అయితే అలా క్లీన్ చేసుకోవాలి. ఇక్కడ ఓట్స్ అయితే బాగా ఉడికిపోయాయి. అందులో నేను 2 టేబుల్ స్పూన్లు బెల్లం వేసుకొని బాగా తిప్పేసి మూత పెట్టేసి సిమ్ లో పెట్టి ఇంకో 5 మినిట్స్ ఉడికించుకుంటే మనకైతే ఓట్స్ పొంగల్ అయితే రెడీ అయిపోతుంది. ఓట్స్ పొంగల్ అయితే చాలా ఈజీగా అవుతుందండి. ఇంకా ఇక్కడ పప్పు కూడా ఫ్రై అయిపోయింది. అది కుక్కర్ లో తీసుకొని కడిగేసుకొని కొన్ని వాటర్ వేసుకొని నానబెట్టుకుంటే మనకు పప్పు అయితే తొందరగా ఉడుకుతుంది. ఎప్పుడైనా పప్పులు నానబెడతాం కదండి, అప్పుడు ఏంటంటే పోషకాలు మనకి ఎక్కువ అవుతాయి అన్నమాట. పప్పులే కాదు ఏవైనా కానీ నానబెట్టి తీసుకుంటే పోషకాలు అనేవి పెరుగుతాయి అందులో. మీరు కూడా అలా ట్రై చేసి చూడండి. వెంటనే వండుకోకుండా కడిగేసి కాసేపు నానబెట్టిన తర్వాత వండుకుంటే చాలా మంచిదండి. ఇక్కడైతే ఓట్స్ అయితే ఉడికిపోయాయి. ఇందులోనే కొంచెం యాలకుల పొడి వేసుకున్నాను. అలాగే ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసుకొని ఒకసారి కలిపేసి మూత పెట్టేసుకున్నాను. ఒక 2 నిమిషాలు అయితే ఇంకా మనకు పాయసం రెడీ అయినట్లే. ఇక్కడైతే మా హస్బెండ్ కి మా పాపకైతే జీరా వాటర్ అయితే ఇస్తున్నాను. మార్నింగ్ లేచినప్పుడే బ్రౌన్ రైస్ కూడా కడిగేసుకున్నాను. బ్రౌన్ రైస్ ఖచ్చితంగా 2 గంటలైనా నానబెట్టుకోవాలండి, లేకపోతే చాలా గట్టిగా ఉంటాయి కదా, ఉడకడం చాలా కష్టం అవుతుంది. ఇక్కడ వచ్చేసి ఇంకా పప్పులో అయితే ఒక ఆనియన్, ఒక 4 పచ్చిమిర్చి కట్ చేసుకున్న ఆకుకూర, ఒక 2-3 టమాటాలు అయితే కట్ చేసి వేసుకున్నాను. అలాగే 1 స్పూన్ గల్లులుప్పు, 1/2 స్పూన్ ధనియాల పొడి, ఒక 1/4 స్పూన్ జీలకర్ర పొడి, 1 స్పూన్ కారం వేసుకున్నాను.
ఇంకా పప్పులో గుప్పెడంత కొత్తిమీర కూడా వేసుకున్నాను. కొంతమంది ఆయిల్ లో ఫ్రై చేస్తారు కదా, నేనైతే ఇలా డైరెక్ట్ గానే కొత్తిమీరని అయితే కట్ చేసి వేసుకుంటాను. ఇంకా కుక్కర్ ని అయితే స్టవ్ మీద పెట్టేసుకొని ఇక బ్రేక్ఫాస్ట్ కోసం అయితే పన్నీర్ శాండ్విచ్ చేస్తున్నాను. దానికోసమే 2 ఆనియన్స్ ని పెద్దగా కట్ చేసి వేసుకున్నాను. 2 పచ్చిమిర్చిని కూడా సగం కట్ చేసి వేసాను. అలాగే ఒక క్యాప్సికమ్ ని కూడా పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను. కొంచెం కొత్తిమీరను కూడా కట్ చేసి వేసుకున్నాను. అలాగే ఇక్కడ వచ్చేసి నేను 200 గ్రామ్స్ అయితే పన్నీర్ తీసుకొని ఇలా క్రష్ చేసి వేస్తున్నాను. అంటే చోపర్ లో గనక వేసుకొని 2 సార్లు పల్సిస్తే, అంటే మిక్సీకి పల్సర్ బటన్ ఉంటది కదా, 2 టైమ్స్ పల్సిస్తే సరిపోతుందండి. పల్సర్ బటన్ ని లాంగ్ ప్రెస్ చేస్తే ఇలా పొడి పొడిగా అవుతుందండి, మరీ మెత్తగా అవసరం లేదు. చాపర్ తో చేస్తే ఏంటంటే చాలా ఈజీగా అవుతుందండి శాండ్విచ్. నార్మల్ గా అయినా చేసుకోవచ్చు. సన్నగా ఆనియన్స్ పచ్చిమిర్చిని కట్ చేసేసుకొని అలాగే కొంచెం కొత్తిమీర పన్నీర్ ని క్రష్ చేసుకొని మనం చాలా ఈజీగా చేసుకోవచ్చు. పన్నీర్ లో బాగా ప్రోటీన్ ఉంటుంది కదా, మార్నింగ్ చాలా హెల్దీ బ్రేక్ఫాస్ట్. ఇందులో అయితే వేరే వేరే మసాలాలు అయితే నేనేమి యాడ్ చేయలేదండి. కొన్ని చిల్లీ ఫ్లేక్స్ వేసుకున్నాను, 1/2 స్పూన్ మిరియాల పొడి, 1/2 స్పూన్ పింక్ సాల్ట్ యాడ్ చేసుకుని బాగా కలుపుకొని అయితే అది పక్కన పెట్టేశాను. ఇక్కడ వచ్చేసి మార్నింగ్ జ్యూస్ అయితే పైనాపిల్ జ్యూస్ చేస్తున్నాను. పైనాపిల్ జ్యూస్ వల్ల అయితే చాలా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. ఇందులో వైటమిన్ సి ఎక్కువ అవడం వల్ల స్కిన్ గ్లోకి అయితే చాలా హెల్ప్ అవుతుంది. అలాగే ఇది లో క్యాలరీ ఫ్రూట్ కదా, వెయిట్ లాస్ లో కూడా చాలా హెల్ప్ అవుతుంది. ఏ జ్యూసెస్ అయినా కానీ మార్నింగ్ తీసుకోవడానికి మీరు ప్రిఫరెన్స్ ఇవ్వండి. మార్నింగ్ డిఫరెంట్ జ్యూసెస్ తీసుకోవడం వల్ల మన స్కిన్ అయితే చాలా హెల్దీగా గ్లోగా అవుతుంది అనమాట. చాలా మంది లేడీస్ అయితే ఇలా ఫీల్ అవుతా ఉంటాం కదా, నేను మంచి మంచి క్రీమ్స్ రాస్తున్నాను, అలాగే మంచి మంచి బ్రాండ్స్ కూడా వాడుతున్నాను, అయినా కానీ నా స్కిన్ ఏంటి గ్లో రావట్లేదని ఫీల్ అవుతారండి. స్కిన్ కి పైన ఎన్ని క్రీమ్స్ రాసినా గానీ అంత రిజల్ట్స్ రాదండి. మనం ఇన్సైడ్ బాడీకి మంచి జ్యూసెస్ గానీ లేకపోతే మార్నింగ్ మంచి ఫ్రూట్ గానీ ఇస్తే గనక స్కిన్ ని మంచి గ్లో వస్తుంది, హెల్దీగా కూడా ఉంటుంది. ఈ చేంజెస్ అనేది ఒక వారం ఒక 3 మంత్స్ చేసి స్టాప్ చేయకూడదండి. లైఫ్ టైం చేంజెస్ చేసుకుంటే మనకి హెల్త్ బెనిఫిట్స్ వస్తాయి, అలాగే స్కిన్ అన్నీ వస్తాయండి. మనం ఫాలో అయ్యే హెల్త్ హ్యాబిట్స్ బట్టే మన హెల్త్ అయితే డిపెండ్ అయి ఉంటుంది. అయితే మీతో షేర్ చేస్తున్నాను. ఇంకా ఇక్కడ వచ్చేసి బ్రౌన్ బ్రెడ్స్ ని పన్నీర్ స్టఫింగ్ తో ఫిల్ చేసుకున్నాను. బ్రౌన్ బ్రెడ్ అయినా మల్టీగ్రెయిన్ బ్రెడ్ అయినా మంచిదే, కానీ మనకు మిల్క్ బ్రెడ్ అని దొరుకుతుంది కదా, అది మైదాతో చేస్తారు, అంత మంచిది కాదు హెల్త్ కి. ఇంకా ప్యాన్ అయితే వేడైపోయింది, కొంచెం నెయ్యితో గ్రీస్ చేసుకుంటున్నాను. నెయ్యి బదులు బటర్ తీసుకున్నా చాలా టేస్టీగా ఉంటాయి శాండ్విచెస్. ఒకసారి ప్రెస్ చేసుకొని బోత్ సైడ్స్ 5 to 10 మినిట్స్ అయితే రోస్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఒకసారి మనం స్టఫింగ్ రెడీ చేసుకుంటే శాండ్విచెస్ అయితే 5 to 10 మినిట్స్ లో అయితే రెడీ అయిపోతాయండి. తోఫుతో గానీ పన్నీర్ తో గానీ అలాగే మష్రూమ్స్ తో గానీ వెజిటేబుల్స్ తో గానీ చికెన్ తో కూడా చేసుకోవచ్చు. బాయిల్ చేసేసి సన్నగా తురిమేసేసి ఇలా స్టఫింగ్ రెడీ చేసుకొని చేసుకోవచ్చు. చాలా ఈజీ, ఇన్స్టెంట్ గా 5 to 10 మినిట్స్ లో అయితే అయిపోతాయండి. ఇక్కడ ఏంటంటే బ్రేక్ఫాస్ట్ బాక్స్ లో ప్యాక్ చేస్తున్నానండి. బాక్స్ లో ఎందుకు ప్యాక్ చేస్తున్నానంటే ఈ మధ్య మా పాప ఐఐటి రిలేటెడ్ ఎగ్జామ్ రాసింది, అందులో సెలెక్ట్ అయింది అనమాట. ఇంకా అప్పటి నుంచి సపరేట్ క్లాసెస్ పెడుతున్నారు, 7:30కి క్లాసెస్. అందువల్లనే బ్రేక్ఫాస్ట్ అయితే బాక్స్ లో ప్యాక్ చేస్తున్నాను. స్కూల్లో తినేస్తాను మమ్మీ అని చెప్పింది. ఇంకా మార్నింగ్ డ్రింక్ మార్నింగ్ జ్యూస్ తాగేసరికి ఇక టైం అయిపోతుంది అనమాట. ఇంతకు ముందు అయితే 9 o'clock కాబట్టి ఇంట్లోనే అన్ని కంప్లీట్ చేసుకొని వెళ్ళేది. ఈ రోజు వచ్చేసి మా బాబుని కూడా అక్కతో పాటు దించేస్తానమ్మా అనగానే ఇంకా మా బాబుకి కూడా ప్యాక్ చేస్తున్నాను అనమాట. ఇంకా ప్రతిరోజు అయితే ఇంకా వీలు కొద్దీ పాపను ముందు దించడం, తర్వాత వీళ్ళు వెళ్ళడం, కుదిరితే అందరూ కలిసి వెళ్ళడం అలా చేస్తున్నారు. ఇంకా ఇక్కడ వచ్చేసి రాఖీ సెలబ్రేషన్స్ అండి. నేను వీడియోస్ పోస్ట్ చేసేది డే బై డే కదండి, అందువల్ల అయితే నేను పోస్ట్ చేసేసరికి రాఖీ పండుగ కూడా అయిపోద్ది. ఇంక ఇక్కడ వచ్చేసి మా పాప అయితే రాఖీ అయితే కట్టేస్తుంది. ఓట్స్ పొంగల్ చేశాను కదండి, ఎంత బాగుందని చెప్పారో. ఈ రోజు అయితే పిల్లల్ని రిసీవ్ చేసుకోవడానికి వెళ్ళాను కదండి. ఎప్పుడైనా సరే స్కూల్ నుంచి బయటికి రాగానే మమ్మీ ఏంటి స్నాక్స్ అని అడుగుతారు. ఈ రోజు అయితే మా పాప మార్నింగ్ చేసావు కదా మమ్మీ ఆ పొంగల్ ఉందా, ఈ రోజు అయితే స్నాక్స్ కింద మేము అదే తింటామని చెప్పారండి. ఓట్స్ పొంగల్ అయితే ఒక స్పూన్ టేస్ట్ చూసాను అనమాట, ఎంత టేస్ట్ గా వచ్చిందో. చాలా మందికి వెయిట్ లాస్ లో స్వీట్ క్రేవింగ్స్ ఉంటాయి, అప్పుడు ఓట్స్ తో ఇలా పాయసం గానీ పొంగల్ గానీ లేకపోతే మూంగ్ దాల్ తో పాయసం గానీ ఇంకా పూల్ మకానాతో కూడా పాయసం చేసుకోవచ్చు. ఇలా హెల్దీగా చేసుకుంటే మనం వెయిట్ గెయిన్ అవ్వము, వెయిట్ లాస్ లో చాలా హెల్ప్ అవుతాయి ఇలాంటి స్వీట్స్ అయితే. కానీ మనం పోర్షన్ కంట్రోల్లో తీసుకోవాలి. ఇంకా ఇక్కడ ఏంటంటే ఎవ్రీ ఇయర్ రాఖీ కట్టిన తర్వాత
చిన్నప్పటి నుంచి మా బాబుతో అయితే వాళ్ళ అక్క కాళ్ళు పట్టుకొని బ్లెస్సింగ్స్ అయితే తీసుకోమంటామండి. మరీ చిన్నప్పుడైతే మేమే కాళ్ళు పట్టించేవాళ్ళం. కానీ కాస్త ఎదిగిన తర్వాత అక్క కాళ్ళు పట్టుకొని బ్లెస్సింగ్స్ తీసుకోరా అంటే చాలండి, ఓ మెలికలు తిరిగిపోతాడు, సిగ్గుపడిపోతాడు అనమాట. ఇంకా వాడు కూడా ఎదుగుతున్నాడు కదా, ఇంకా సిగ్గు వస్తుంది. ఇంకా అక్షింతలను అయితే దులిపేస్తున్నాడు. ఇంకా గట్టిగా అరిశాను అనమాట, అలా దులపకూడదమ్మా, అక్క వేసిన అక్షింతలు అని చెప్పాను. ఇంకా మళ్ళీ వాడే తిరిగి వేసుకుంటున్నాడు. ఇంకా అలా జోక్ చేస్తా ఉంటాడు అన్నిటినీ. ఇంకా ఇక్కడ వచ్చేసి వాళ్ళ అక్కకి గిఫ్ట్ గా గౌన్ అయితే ఇచ్చాడండి. వాళ్ళ అక్కకి సర్ప్రైజ్ గా గిఫ్ట్ ఇవ్వడం కోసం ఏం చేశాడంటే, సండే రోజు డాడీ మమ్మీతో నాకు పని ఉంది, మేము బయటకు వెళ్తున్నాం అని చెప్పేసి ఇంకా మమ్మల్ని ఇద్దరిని తీసుకొని బయటికి వెళ్ళి గౌన్ అయితే షాపింగ్ చేశాడండి. తీసుకొచ్చి ఇక సైలెంట్ గా తన కబోర్డ్ లో పెట్టేసి మార్నింగ్ తీసి అయితే ఇలా గిఫ్ట్ ఇచ్చాడు. చాలా సింపుల్ గా అయితే రాఖీ సెలబ్రేషన్స్ అయితే అయిపోయాయండి. ఇక్కడ ఏంటంటే పప్పులో నేను పసుపు వేయలేదు, మర్చిపోయాను. అందుకోసం ఏంటంటే తాలింపు పెట్టేసేసి, ఎప్పుడైనా ఒకసారి పసుపు వేయడం మర్చిపోతే నేను ఏం చేస్తానంటే ఫస్ట్ తాలింపు పెట్టేసుకుంటానండి. ఆ తర్వాత కుక్కర్ స్టవ్ మీద పెట్టేసి 1 టీ స్పూన్ పసుపు వేసేసి, ఆ తర్వాత ఈ వేడి వేడి తాలింపు దాని మీద వేసేసి బాగా కలిపేస్తాను. ఒక 5 to 10 minutes కనుక మనం ఉడికించుకుంటే సరిపోద్ది. పసుపు స్మెల్ కూడా మనకేం రాదు. ఇంకా పప్పుతో పాటు సలాడ్ పెట్టాను, బ్రౌన్ రైస్ పెట్టాను, అలాగే పెరుగు కూడా పెట్టేసి బాక్సెస్ అయితే ప్యాక్ చేశానండి. ఇంకా వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ ఏం చేస్తున్నానంటే, మొన్న వీడియోలో మీతో షేర్ చేశాను కదా, పిండి పట్టించుకుందామని జొన్నలు, రాగులు, అలాగే గోధుమలు కూడా ఒక 5 kgs తెచ్చానండి. గోధుమలు అయితే ఆల్రెడీ ఎండబోసాను. ఇంకా ఈ రోజు వచ్చేసి వాళ్ళు వెళ్ళిన తర్వాత నేనైతే రాగులు అయితే ఒక 3 kgs కడిగేసేసి ఎండలో అయితే ఎండబోస్తున్నాను. అసలు ఈ రాగుల నుంచి అయితే ఎంత బురద నీరు వచ్చిందోనండి. ఒక 10-12 సార్లు కడిగితేనే గాని అసలు శుభ్రం అవ్వలేదండి. ఏపీ తెలంగాణలో అయితే ఫుల్ వర్షాలు కదండి, మేము ఉండే దగ్గర అయితే బాగా ఎండలండి. ఏపీ తెలంగాణకి ఆపోజిట్ గా ఉంటదన్నమాట మా వెదర్ అయితే. అందుకే ఇలా రాగులు గాని గోధుమలు గాని పట్టించుకోవడానికి చాలా ఈజీ అవుతుంది. చూసారు కదా ఎంత బురద నీరు వచ్చిందో. ఇంకా కడిగేసిన తర్వాత ఇలా 2 జల్లెళ్ళలో వేసి అయితే ఒక 5 minutes అలా ఉంచితే గనక నీరు మొత్తం కిందకి దిగిన తర్వాత పైకి తీసుకెళ్ళి అయితే ఆరబోసానండి. మొన్న మార్చ్ ఏప్రిల్లో కూడా జొన్నలు, రాగులు పట్టించానండి. పిండి అయితే చాలా బాగుంది, అసలు రొట్టెలు కూడా బాగా వచ్చాయి. అందుకే వీలైనప్పుడల్లా ఇక్కడ బాగా ఎండగా ఉంటది కాబట్టి గోధుమలు, జొన్నలు, రాగులు ఇలా అయితే ఎండలో పోసి అయితే పిండి పట్టించుకుంటాను. మనకు బయట దొరికే పిండిలన్నీ కల్తీ కదా, మనకు వీలైనప్పుడల్లా ఇలా పట్టించుకుంటే ఏంటంటే హెల్త్ కి కూడా చాలా మంచిది. ప్రతిరోజు మార్నింగ్ ఇలా హెల్తీ రొటీన్ కనుక ఫాలో అయితే మనము సిక్కము, పిల్లలు సిక్కవం అండి. మంచి మంచి హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉంటాయి. నా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఏమన్నా నాకు సజెషన్స్ ఇవ్వాలనుకుంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఎవరైనా కొత్త వారు చూస్తే మన వీడియోస్ కనుక నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఈ రోజుకి ఇంతేనండి వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.